ఏప్రిల్ 1 నుండి తప్పనిసరిగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, దీంతో ప్రమాదాలు అయినప్పుడు ప్రాణాలను కాపాడుకోవచ్చని జిల్లా ఎస్పీ అనంత శర్మ అన్నారు. శుక్రవారం టౌన్ పోలీస్ స్టేషన్లో మా ప్రతినిధితో ఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ వాడడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చని, పోలీసుల వారి కోసమే హెల్మెట్ ధరించడం కాదని, ప్రాణాల రక్షణ కోసమే బాధ్యతగా గుర్తుంచుకొని హెల్మెట్ వాడాలని, లేనిచో జరిమానాలు విధించబడునని అన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ పుల్ల కరుణాకర్, టౌన్ సీఐ ప్రకాష్, ఎస్ఐ రాజయ్యలు ఉన్నారు. జగిత్యాల జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను లేను, హైదరాబాద్లో ఉండాలి లీవ్లో. సో ఐ విష్ యూ ఆల్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. రేపటి నుంచి ఆల్రెడీ నేను 1 మార్చ్ అన్నాను. 1 మార్చ్ నుంచి 1 ఏప్రిల్కి తెచ్చాను. ఇంకా 1 మంత్ పొడిగించాను. రేపటి నుంచి హెల్మెట్స్ కంపల్సరీ 2 వీలర్స్కి. వీలుంటే వెనక వారు కూడా పిల్లల రైడర్ కూడా పెట్టుకుంటే మరీ మంచిది. ఇది కేవలం పోలీసు వారి గురించి మీరు ధరించడం కాదు, దీనివల్ల చాలామంది లైఫ్స్ సేవ్ అవుతాయి. సో నేను జగిత్యాల జిల్లాలోనే చాలా చోట్ల నేను బై రోడ్ వెళ్తున్నప్పుడు చూశాను. చాలామంది రోడ్ మీద పడిపోయి తల నుంచి రక్తం కారుతూ వాళ్ళని మేము షిఫ్ట్ చేశాము. 1-2 బతికారు, మిగతా వాళ్ళు చనిపోయారు. స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఆల్ ఇండియా లెవెల్లో కూడా 40 to 50% డెత్స్ అంతా మోటార్ సైకిల్స్ మీద అవుతున్నాయి, హెడ్ ఇంజరీ వల్ల, ట్రామా వల్ల. సో కంపల్సరీ హెల్మెట్స్ వేసుకోండి. ఇది మీ యొక్క వీఆర్ లైక్ వెల్ విషర్స్ టు యూ అండ్ టు యువర్ ఫ్యామిలీ. తర్వాత హెల్మెట్స్ కూడా ఏదో మైనర్స్ దగ్గర ఉంటుంది, ఒక చిప్ప లాంటిది అలాంటిది కాకుండా స్టాండర్డ్ హెల్మెట్స్ కొనుక్కోండి. బికాస్ ఇట్ హ్యాస్ టు ప్రొటెక్ట్ యువర్ హెడ్ ఫైన్లీ. మీరు ఎక్కువ స్పీడ్లో వెళ్తుంటారు, లేదా ఎదుటోడు ఎక్కువ స్పీడ్లో వచ్చి గుర్తాడో మీరు పడిపోవచ్చు రోడ్ మీదకి. పడిపోయినప్పుడు హెడ్ని కరెక్ట్గా ప్రొటెక్ట్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ స్టాండర్డ్ హెల్మెట్స్. ఇవి ధరించండి. పెట్రోల్ బంక్స్లో కూడా పెట్రోల్ ఇవ్వద్దని చెప్పాము. విల్ ట్రై టు ఎన్ఫోర్స్ ఇట్. టుడే ఐ విల్ కాల్ ఆల్ ద పెట్రోల్ బంక్ ఓనర్స్ అండ్ ఐ విల్ టెల్ దెమ్ ఇట్స్ ఆల్ నాట్ టు హెరాస్ యూ పీపుల్, బట్ మీకు కొంచెం టైట్ చేస్తే మీరు వేసుకుంటారన్న ఉద్దేశంతో నేను టైట్ చేస్తున్నాను. ఇది మీ ఫ్యామిలీ, మీ ఇంట్లో మీ పిల్లల్ని అడగండి, మీ భార్యని అడగండి, వాళ్ళే చేస్తారు హెల్మెట్స్ వేసుకోమని. సో అల్టిమేట్గా మీరు ఈవినింగ్ వస్తారు, ఎండ్ ఆఫ్ ద డే ఈవినింగ్ ఇంటికి వెళ్ళాలి, అందరూ హ్యాపీగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, ఫ్యామిలీస్తో స్పెండ్ చేయాలి. ఎక్కడ కానీ ఇలాంటివి అన్వాంటెడ్ అన్ప్లెజెంట్ ఇన్సిడెంట్స్ వినదలుచుకోలేదు మేము. సో దిస్ విల్ సేవ్ యువర్ లైఫ్స్. రెండోది, నిన్న వస్తూ నేను హైదరాబాద్ నుంచి మల్లాపూర్ లిమిట్స్లో సాతారం విలేజ్కి వెళ్ళాను. మొన్న రాత్రి ఎప్పుడో ఒక 5-6 కట్ డ్రైవర్స్ మీద, తర్వాత ఒంటికి నూనె రాసుకుని దే వర్ సైటెడ్ ఇన్ ద విలేజ్. అఫ్కోర్స్ విలేజెస్ చాలా తక్షణమే స్పందించారు. ఎక్కువ సంఖ్యలో కడవతో రాగానే వాళ్ళు పారిపోయారు ఊరుంది. సో ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ సార్ట్ ఆఫ్ రియాక్షన్ ఫ్రమ్ ఆల్ అదర్ విలేజెస్ ఆల్సో. విలేజ్ డిఫెన్స్ స్క్వాడ్స్ అన్నింటినీ యాక్టివేట్ చేయమని ఎస్ఎస్ చెప్పాను. సో ఈ గ్యాంగ్ ఒకటి తిరుగుతుంది, బీదర్ నుంచి వచ్చిందో, నాందేడ్ నుంచి వచ్చిందో, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ప్రివెంట్ ఇట్. వాళ్ళని వీళ్ళని త్వరగా పట్టుకోవాలి. మన ఏరియాలో, మన జిల్లాలో ఎక్కడ కానీ వీళ్ళు తిరిగే అవకాశం కూడా ఇవ్వకూడదు. మనం ఫర్గెట్ అబౌట్ కమిటింగ్ సమ్ అఫెన్స్. పెద్దపల్లిలో 7 ఇళ్ళు కొట్టారు 1 వీక్ బ్యాక్. సో దట్ గ్యాంగ్ ఈజ్ స్టిల్ మూవింగ్. ఎక్కడో అక్కడ ఉన్నారు. మొన్న మల్లాపూర్లో సైట్ అయ్యారు. నా సైడ్ నుంచి నేను చాలా స్పెషల్ పార్టీస్ అయి పెట్టాను. ఆల్ ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్ క్లోజ్ చేసాము. బట్ స్టిల్ ఎక్కడో అక్కడ ఎక్కి ఏదో బస్సులో ఎట్లన్నా రావచ్చు వీళ్ళు, లేదా పొలాల గట్ల మీద ఎక్కడైనా ఉండొచ్చు. పొలాల గట్ల మీద ఉన్నప్పుడు కూడా యాక్టివేట్ చేసాము. ఏదంటే ఇన్ఫర్మేషన్ మాకు పాస్ ఆన్ చేయగలం. ఎనీథింగ్ ఈజ్ దేర్, పాస్ ఆన్ ఇన్ఫర్మేషన్ టు ద నియరెస్ట్ పిఎస్, నియరెస్ట్ ఎస్ఐ. ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ పొజిషన్ టు టేక్ ఇట్, కాల్ మీ ఎనీ టైమ్, యూ కెన్ కాల్ మీ. ఇది నేను ప్రత్యేకంగా ప్రజలకు చెప్తున్నాను. తర్వాత ఇళ్ళకి వెళ్తున్నప్పుడు తాళాలు వేస్తున్నారు. తాళం మెయిన్ డోర్కి వేసుకోండి, కానీ గేట్ బయట ఉన్న గేట్ అవుట్ సైడ్ ఉన్న దానికి తాళం వేయద్దు. ఎందుకంటే మీరు దానికి తాళం వేస్తే మీరు సెక్యూర్డ్ అనుకుంటున్నారు, దానికి తాళం వేస్తే దొంగతనం అవుతుంది. చాలామంది దొంగలు మేము ఇంట్రాగేట్ చేస్తున్న తెలుసుకున్నాము. వాడు వస్తాడు, 1 hour సర్వే చేస్తాడు ఏరియా అంతా మోటార్ సైకిల్ మీద. గేట్ బయట ఉన్న తాళాలు, అంటే రోడ్ మీదకి తాళాలు కనిపిస్తున్న ఇళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు. స్ట్రాటజిక్ ఉన్నాయి చూసుకుని వాడు దొంగతనాలు చేస్తాడు. అందుకని మెయిన్ డోర్ బయట గేట్ మీదకి ఏదైతే ఎక్స్పోజ్ అవుతుందో దాన్ని వేయద్దు. లోపల ఇంటికి వేసుకోండి. మీరు అది వేస్తేనే దొంగతనం అవుతుంది. దట్స్ వాట్ ఐ సీ. నేను నియర్లీ 15-20 అఫెన్సెస్ చూశాను పర్సనల్గా. వాడు ఎలాంటి ఇల్లు కొడుతున్నాడని అన్ని చోట్ల రోడ్డు మీదకి ఇస్తున్న ఆ గేట్కి ఉన్న తాళం వాడు పికప్ చేశాడు. సో డోంట్ పుట్ ఎనీ లాక్, విల్ టేక్ కేర్. సో అందరూ హ్యాపీగా ఉండండి. సో ఐ విష్ యూ ఆల్ ఏ ప్రాస్పరస్ న్యూ ఇయర్. సో అందరం కలిసి పనిచేద్దాం. లెట్ us మేక్ దిస్ డిస్ట్రిక్ట్ ఏ సెక్యూర్డ్ అండ్ మోస్ట్ ప్రొటెక్టెడ్ వన్. Kindly cooperate with me.